హలో పోకెమాన్ ఫ్యాన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐజే పోకి తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పోకెమాన్ మాస్టర్ బ్యాటిల్స్. పోకెమాన్ మాస్టర్ బ్యాటిల్స్ అనేది నేను అంటే విఐజే పోకి తెలుగు ఇంకా పోకెడెక్స్ తెలుగు మేమిద్దరం కొలాబరేట్ అయి చేసిన ఒక ఫ్యాన్ మేడ్ సిరీస్. ఇందులో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ పోకెడెక్స్ తెలుగు ఛానల్లో, సెకండ్ పార్ట్ మన ఛానల్లో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోనే. సో ఒకవేళ మీరు పార్ట్ 1 అంటే ఎపిసోడ్ 1 కానీ చూడకపోయి ఉంటే ఎపిసోడ్ 1 లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు ఆ పార్ట్ చూసేసిన తర్వాత ఈ పార్ట్కి రండి. సో మీకు కంటిన్యూయేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా పోకెడెక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. యాష్ అలా ఓడిపోయాడని షాక్లో ఉంటాడు. అప్పుడే ప్రొఫెసర్ కుకుయి వచ్చి యాష్ని పలకరిస్తాడు. సెమీఫైనల్స్కి ఎంటర్ అయినందుకు కంగ్రాట్స్ అని చెప్తాడు. అప్పుడు యాష్ని కుకుయి ఇలా అడుగుతాడు, ఇప్పుడు నీ ఇన్ఫర్నేప్ చాలా గాయపడిపోయింది కదా అని అంటాడు. దానికి యాష్, అవును ప్రొఫెసర్, నెక్స్ట్ మ్యాచ్కి నేను ఇన్ఫర్నేప్ని యూజ్ చేయగలనో లేదో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి ప్రొఫెసర్ కుకుయి, నువ్వేం బాధపడకు, నా దగ్గర నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఒక పోకీబాల్ ఇస్తాడు. అప్పుడు యాష్, ఈ పోకీబాల్లో ఏ పోకీమాన్ ఉంది ప్రొఫెసర్ అని అడుగుతాడు. దానికి కుకుయి, నువ్వు అలోలా రీజియన్లో పట్టుకున్న అల్ట్రా బీస్ట్ పోకీమాన్ నాగ్నాడల్ ఉంది అని చెప్తాడు. అప్పుడు యాష్ ప్రొఫెసర్ కుకుయికి థ్యాంక్స్ చెప్తాడు. దానికి ప్రొఫెసర్ కుకుయి, నువ్వు ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత యాష్ వెళ్ళి అలాన్తో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ అలాన్ అప్పటికే ఆ స్టేడియం నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. సరే అని యాష్ ఒక పోకీమాన్ సెంటర్కి వెళ్తాడు. అక్కడ తన ఇన్ఫర్నేప్ని పోకీమాన్ సెంటర్లో ఇచ్చేసి మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవడానికి వెళ్తాడు. దాని తర్వాత రోజు మార్నింగ్ 2 సెమీఫైనల్స్ ఒకటే టైంలో స్టార్ట్ అవుతాయి. సెమీఫైనల్ 1 ఏంటంటే లియాన్ వర్సెస్ యాష్ అండ్ సెమీఫైనల్ 2 ఏంటంటే రెడ్ వర్సెస్ ఆండ్రూ. యాష్ వర్సెస్ లియాన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యాష్ ఫస్ట్ తన సెప్టైల్ని పంపిస్తాడు. లియాన్ తన ఏజే స్లాష్ని పంపిస్తాడు. యాష్ తన సెప్టైల్తో లీఫ్ బ్లేడ్ అటాక్ చేయమని చెప్తాడు. కానీ ఏజే స్లాష్ మాత్రం దాన్ని డిఫెండ్ చేసుకుంటూనే ఉంటుంది. అలాగ 2 పోకీమాన్స్ చాలా బాగా బ్యాటిల్ చేస్తూ ఉంటాయి. బ్యాటిల్ ఎండ్ అయ్యే సమయానికి సెప్టైల్ గెలుస్తుంది. ఏజే స్లాష్ ఓడిపోతుంది. ఏజే స్లాష్ ఓడిపోయిన తర్వాత లియాన్ తన హెగ్జర్స్ని పంపిస్తాడు. లియాన్ హెగ్జర్స్ని పిలవగానే దాన్ని డ్రాగన్ క్లాని యూజ్ చేయమని చెప్తాడు. యాష్ సెప్టైల్తో బుల్లెట్ సీడ్ని యూజ్ చేయమంటాడు. 2 అటాక్స్ ఒకదానికి ఒకటి క్లాష్ అవుతాయి. కానీ ఆ బుల్లెట్ సీడ్ ఓడిపోతుంది. ఆ డ్రాగన్ క్లా బుల్లెట్ సీడ్ని దాటుకొని సెప్టైల్కి తగులుతుంది. దాంతో సెప్టైల్ ఓడిపోతుంది. ఇప్పుడు లియాన్ దగ్గర ఇంకా యాష్ దగ్గర 5 పోకీమాన్స్ ఉన్నాయి. ఈసారి యాష్ హెగ్జస్ డ్రాగన్ టైప్ పోకీమాన్ అవ్వడంతో యాష్ కూడా డ్రాగన్ టైప్ పోకీమాన్ని పంపిస్తాడు. ఈసారి యాష్ డ్రాగనైట్ని పంపిస్తాడు. ఈసారి లియాన్ తన హెగ్జస్తో మళ్ళీ తిరిగి డ్రాగన్ క్లాని యూజ్ చేయమని చెప్తాడు. అప్పుడు యాష్ కూడా డ్రాగనైట్కి డ్రాగన్ క్లాని యూజ్ చేయమని చెప్తాడు. హెగ్జస్ ఆల్రెడీ చాలా గాయపడిపోవడంతో అది ఓడిపోతుంది. డ్రాగనైట్ గెలుస్తుంది. ఈసారి లియాన్ సైస్మెటాడ్ని పంపిస్తాడు. సైస్మెటాడ్ని బబుల్ బీమ్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. సైస్మెటాడ్ బబుల్ బీమ్ యూజ్ చేయగానే డ్రాగనైట్ని యాష్ గాల్లోకి ఎగిరి తప్పించుకోమని చెప్తాడు. అలాగా డ్రాగనైట్ సైస్మెటాడ్ చేసే బబుల్ బీమ్ అటాక్స్ని గాల్లో తిరుగుతూ తప్పించుకుంటూ ఉంటుంది. అప్పుడు యాష్ డ్రాగనైట్తో రెయిన్ డ్యాన్స్ చేయమని చెప్తాడు. రెయిన్ డ్యాన్స్ చేయడం వల్ల డ్రాగనైట్ మూవ్స్ ఇంకా పవర్ఫుల్గా మారుతాయి. డ్రాగనైట్ రెయిన్ డ్యాన్స్ చేశాక సైస్మెటాడ్ని మడ్ షాట్ చేయమని లియాన్ చెప్తాడు. దాంతో డ్రాగనైట్ ఈజీగా ఓడిపోతుంది. సైస్మెటాడే గెలుస్తుంది. ఈసారి యాష్ కచం తన లుకారియోని పంపిస్తాడు. లుకారియోని రాగానే ఆక్వా వేవ్ని యూజ్ చేయమని చెప్తాడు. ఆ ఆక్వా వేవ్ సైస్మెటాడ్కి తగులుతుంది. అప్పుడు సైస్మెటాడ్ చాలా గాయపడిపోతుంది. దాని తర్వాత యాష్ లుకారియోతో ఆరా స్పియర్ని యూజ్ చేయమని చెప్తాడు. ఆ ఆరా స్పియర్తో సైస్మెటాడ్ ఓడిపోతుంది. లుకారియో గెలుస్తుంది. సైస్మెటాడ్ ఓడిపోయిన తర్వాత లియాన్ గెలేరియన్ మిస్టర్ మైమ్ అయిన మిస్టర్ రైమ్ని పంపిస్తాడు. మిస్టర్ రైమ్ రాగానే లియాన్ ఐసీ విండ్ని యూజ్ చేయమని చెప్తాడు. ఐసీ విండ్ యూజ్ చేయగానే లుకారియో ఎక్కడికి కదలలేకపోతుంది. లుకారియో ఎంత ట్రై చేసినా కూడా అక్కడి నుంచి కదలలేదు. దాంతో యాష్ ఆ ఆక్వా వేవ్ని ఐసీ విండ్ మీద యూజ్ చేయమని చెప్తాడు. కానీ అది కూడా ఏం పనిచేయదు. దాని తర్వాత మిస్టర్ రైమ్ కన్ఫ్యూజన్ వాడుతుంది. కన్ఫ్యూజన్ వాడడంతో లుకారియో ఓడిపోతుంది. ఇప్పుడు 2 పోకీమాన్ ట్రైనర్స్ దగ్గర 3 పోకీమాన్సే మిగిలి ఉన్నాయి. ఈసారి యాష్
ప్రొఫెసర్ కుకూయి తెచ్చిచ్చిన తన నాగ్నాడల్ని యూజ్ చేస్తాడు. లియాన్ తన మిస్టర్ రైమ్ని వెనక్కి పిలిచి రెపీరియర్ని పంపిస్తాడు. ఇక నాగ్నాడల్కి ఇంకా రెపీరియర్కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రెపీరియర్ రాక్ బ్రేకర్ని యూజ్ చేస్తుంది, ఇంకా నాగ్నాడల్ షాడో బాల్ని యూజ్ చేస్తుంది. రెండు అటాక్స్ కొలాప్స్ అవుతాయి, కానీ నాగ్నాడల్ చేసిన షాడో బాల్ వెళ్ళి రెపీరియర్కి తగులుతుంది. కానీ రెపీరియర్ తిరిగి లేచి నించుంటుంది. ఈసారి లియాన్ రెపీరియర్తో మడ్ స్లాబ్ యూజ్ చేయమని చెప్తాడు. రెపీరియర్ మడ్ స్లాబ్ యూజ్ చేయగానే అది కరెక్ట్గా వెళ్ళి నాగ్నాడల్కి తగులుతుంది. నాగ్నాడల్ కింద పడిపోతుంది. యాష్ నాగ్నాడల్ ఓడిపోయిందేమో అనుకుంటూ ఉంటాడు, కానీ అదే టైంలో నాగ్నాడల్ తిరిగి లేచి నించుంటుంది. ఈసారి రెపీరియర్ మళ్ళీ రాక్ బ్రేకర్ని యూజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యాష్ నాగ్నాడల్తో డ్రాగన్ క్లాని యూజ్ చేయమని చెప్తాడు. రెండు అటాక్స్ ఒకదానికి ఒకటి తగిలి రెండు పోకిమాన్స్ కింద పడిపోతాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. నాగ్నాడల్ ఇంకా రెపీరియర్ ఓడిపోయిన తర్వాత యాష్ చారిజార్డ్ని పంపిస్తాడు. దాని తర్వాత లియాన్ మిస్టర్ రైమ్ని పంపిస్తాడు. యాష్ చారిజార్డ్ని పంపించగానే దాంతో ఫ్లేమ్ థ్రోవర్ యూజ్ చేయమని చెప్తాడు. మిస్టర్ రైమ్ కన్ఫ్యూజన్ యూజ్ చేసేలోపే ఆ ఫ్లేమ్ థ్రోవర్ వెళ్ళి మిస్టర్ రైమ్కి తగులుతుంది. దాంతో మిస్టర్ రైమ్ ఓడిపోతుంది. ఈసారి లియాన్ తన చారిజార్డ్ని పంపిస్తాడు. లియాన్ తన చారిజార్డ్తో ఫైర్ బ్లాస్ట్ని యూజ్ చేయమని చెప్తాడు. అప్పుడు యాష్ తన చారిజార్డ్ని గాల్లోకి ఎగరమని చెప్తాడు. యాష్ తన చారిజార్డ్ని గాల్లో నుంచి ఫ్లేమ్ థ్రోవర్ యూజ్ చేయమని చెప్తాడు. ఆ ఫ్లేమ్ థ్రోవర్ ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి లియాన్ చారిజార్డ్ని చుట్టుముట్టేస్తుంది. దాంతో లియాన్ చారిజార్డ్ మెల్లమెల్లిగా ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు లియాన్ తన చారిజార్డ్ని నీ రెక్కలతో ఆ ఫైర్ని ఆపేమని చెప్తాడు. అప్పుడు ఆ ఫ్లేమ్ థ్రోవర్ నుంచి వచ్చిన ఫైర్ ఆగిపోతుంది. ఈసారి ఇద్దరు ట్రైనర్స్ ఒకటేసారి ఫైర్ బ్లాస్ట్ యూజ్ చేయమని చెప్తారు. రెండు చారిజార్డ్స్ ఒకటేసారి ఫైర్ బ్లాస్ట్ యూజ్ చేస్తాయి. రెండు ఫైర్ బ్లాస్ట్ ఒకదానికి ఒకటి తగిలి ఒక పెద్ద ఫైర్ బాల్ ఏర్పడుతుంది. దాంతో స్టేడియం మొత్తం రెడ్ కలర్లోకి మారిపోతుంది. రెండు చారిజార్డ్స్ చాలా వీక్గా అయిపోయి ఉంటాయి. రెండు చారిజార్డ్స్ వాళ్ళ ట్రైనర్ సైడ్ నించొని ఉంటాయి. ఎంపైర్ ఏదైనా చారిజార్డ్ కింద పడిపోతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యాష్ చారిజార్డ్ కింద పడిపోతుంది. యాష్ చారిజార్డ్ ఓడిపోయిందని ఎంపైర్ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు లియాన్ దగ్గర తన చారిజార్డ్ మాత్రమే ఉంది అండ్ యాష్ దగ్గర ఒక పోకిమాన్ ఉంది. అప్పుడు యాష్ తన పీకచుని పంపిస్తాడు. లియాన్ తన చారిజార్డ్ని మెగా ఎవాల్వ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో స్టేడియం నుంచి ఒక రెడ్ కలర్ లైట్ రావడం స్టార్ట్ అవుతుంది. లియాన్ చేతికి ఉన్న డైనమాక్స్ బ్యాండ్ గ్లో అవుతుంది. అలాగే యాష్ బ్యాగ్లో నుంచి కూడా ఒక రెడ్ కలర్ లైట్నింగ్ వస్తూ ఉంటుంది. అది ఏంటి అని చెక్ చేస్తే తన బ్యాగ్లో ఉండే డైనమాక్స్ బ్యాండ్ కూడా గ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు లియాన్ యాష్తో ఇలా చెప్తాడు, ఇక్కడ కూడా డైనమాక్స్ పవర్ ఉంది, అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరం ఒక డైనమాక్స్ బ్యాటిల్ చేద్దాం అని చెప్తాడు. దాంతో ఇద్దరు వాళ్ళ డైనమాక్స్ బ్యాండ్స్ని యూజ్ చేసి రెండు పోకిమాన్స్ని జీ మ్యాక్స్ ఫామ్స్లోకి మారుస్తారు. లియాన్ తన చారిజార్డ్కి జీ మ్యాక్స్ వైల్డ్ ఫైర్ అటాక్ చేయమని చెప్తాడు. యాష్ తన పీకచుకి జీ మ్యాక్స్ వోల్ట్ క్రాష్ యూజ్ చేయమని చెప్తాడు. ఆ రెండు పోకిమాన్స్ జీ మ్యాక్స్ మూవ్స్ని చేస్తాయి. పీకచు చేసిన జీ మ్యాక్స్ వోల్ట్ క్రాష్ మూవ్తో ఆకాశం నుంచి ఒక పెద్ద థండర్ బోల్ట్ చారిజార్డ్ మీద పడుతుంది. అలాగే చారిజార్డ్ చేసిన జీ మ్యాక్స్ వైల్డ్ ఫైర్ కూడా పీకచుకి తగులుతుంది. రెండు పోకిమాన్స్ చాలా డ్యామేజ్ అయి ఉంటాయి. అప్పుడే చారిజార్డ్ తన మామూలు ఫామ్లోకి వచ్చి కింద పడిపోతుంది. ఎంపైర్ పీకచు ఇంకా యాషే గెలిచారని అనౌన్స్ చేస్తాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత లియాన్ వెళ్ళి యాష్కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ గెలవడంతో యాష్ ఫైనల్స్కి చేరుకుంటాడు. తన అపోనెంట్ ఎవరో చూద్దామని యాష్ రెడ్ వర్సెస్ ఆండ్రూ మ్యాచ్కి వెళ్తాడు. అందరూ ఆ మ్యాచ్ రెడ్డే గెలిచారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ మ్యాచ్ని ఆండ్రూ గెలుచుంటాడు. అనౌన్స్మెంట్లో ఇద్దరు ఫైనలిస్ట్ పేర్లని చెప్తూ ఉంటారు. ఫైనల్ మ్యాచ్ యాష్ వర్సెస్ ఆండ్రూ అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ అందరూ చాలా షాక్లో ఉంటారు. రెడ్ లాంటి ఒక పవర్ఫుల్ ట్రైనర్ ఆండ్రూతో ఓడిపోవడం ఏంటి అని. దాని తర్వాత యాష్ వెళ్ళి ఆ ఆండ్రూతో మాట్లాడాలనుకుంటాడు. కానీ ఆ ఆండ్రూ యాష్ని పట్టించుకోడు. అప్పుడే యాష్ని వెనకల నుంచి ఎలాన్ పలకరిస్తాడు. ఎలాన్ యాష్తో మాట్లాడుతూ ఆండ్రూ మామూలు ట్రైనర్ కాదు, అతనికి చాలా పవర్ ఉంది. తన పోకిమాన్స్కి ఇంకా తనకి ఉండే బాండ్ చూస్తే అసలు ఏ పోకిమాన్ ట్రైనర్ తనని బీట్ చేయలేడు. అతను అంత పవర్ఫుల్గా ఉన్నాడు. నా ఫస్ట్ మ్యాచ్లోనే నేను ఓడిపోవడానికి కారణం ఆండ్రూనే. ఆండ్రూ జస్ట్ 4 పోకిమాన్స్ని యూజ్ చేసి నన్ను ఓడించాడు. అలాగే ఈ రెడ్ మ్యాచ్లో కూడా
జస్ట్ 4 పోకిమాన్సే యూజ్ చేశాడు. రెడ్ లాంటి పోకిమాన్ ట్రైనర్ని జస్ట్ 4 పోకిమాన్స్తోనే ఓడించాడంటే ఆండ్రూ ఎంత పవర్ఫుల్ పోకిమాన్ ట్రైనరో నువ్వు అర్థం చేసుకో. అయినా కూడా ఫైనల్స్లో నువ్వే గెలవాలి యాష్, ఆండ్రూని ఖచ్చితంగా ఓడించు అని అలాన్ చెప్తాడు. అసలు ఫైనల్స్లో ఏమైంది? యాష్ ఆండ్రూని ఓడించాడా? ఆండ్రూనే ఛాంపియన్ అయ్యాడా? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సెమీఫైనల్స్లో గెలిచిన తర్వాత యాష్ కెచమ్ ఫైనల్స్కి వెళ్తాడు. ఫైనల్స్లో యాష్ బ్యాటిల్ చేయబోయే ట్రైనర్ ఆండ్రూ. ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆండ్రూ ఆల్రెడీ స్టేడియంలోకి వచ్చేసి ఉంటాడు. అలాగే అందరూ ఫ్యాన్స్ కూడా స్టేడియంలోనే ఉంటారు. కానీ యాష్ మాత్రం ఇంకా స్టేడియంలోకి రాలేదు. మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి మాత్రం జస్ట్ 10 మినిట్స్ ఉంది. యాష్ మాత్రం స్టేషన్ దగ్గర సరీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సరీనా అప్పుడే అక్కడికి వస్తుంది. అప్పుడు యాష్ సరీనాతో ఎందుకు ఇంత లేట్ అయింది, ముందే రావచ్చు కదా అని చెప్తాడు. దానికి సరీనా, నేను ఒక చిన్న పని మీద జైగాట్ దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొని వచ్చాను అని చెప్పి ఒక పోకీబాల్ యాష్కి ఇస్తుంది. దాని తర్వాత యాష్ ఆ పోకీబాల్ని తీసుకొని సరీనాతో కలిసి స్టేడియంకి వెళ్తాడు. ఇక ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆండ్రూ తన ఫస్ట్ పోకీమాన్గా ఎస్పియాన్ని పంపిస్తాడు. అలాగే యాష్ తన ఫస్ట్ పోకీమాన్గా లుకారియోని పంపిస్తాడు. ఆండ్రూ ఎస్పియాన్తో సైకిక్ అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు. కానీ యాష్ లుకారియో దాన్ని తప్పించుకుంటుంది. దాని తర్వాత యాష్ లుకారియోతో కలిసి ఆరా బాండ్ ఎవాల్వ్ అవుతాడు. ఆరా బాండ్ ఎవాల్వ్ అయిన తర్వాత లుకారియో చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు లుకారియో ఎస్పియాన్ మీద ఆరా స్పియర్ అనే అటాక్ని యూజ్ చేస్తుంది. ఆ ఆరా స్పియర్ అటాక్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాంతో ఆండ్రూ దగ్గర ఉండే ఎస్పియాన్ ఓడిపోతుంది. ఇక ఆండ్రూ దగ్గర జస్ట్ 5 పోకీమాన్స్ మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రూ తన బ్లెజీకన్ని పంపిస్తాడు. బ్లెజీకన్ ఇంకా లుకారియో చాలాసేపు ఫైట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆండ్రూ తన బ్లెజీకన్ని మెగా ఎవాల్వ్ చేస్తాడు. మెగా ఎవాల్వ్ అయిన తర్వాత బ్లెజీకన్ చాలా పవర్ఫుల్గా అయిపోతుంది. అప్పుడు ఆండ్రూ బ్లెజీకన్తో ఫ్లేమ్ థ్రోవర్ అటాక్ యూజ్ చేయమని చెప్తుంది. అప్పుడు ఆ ఫ్లేమ్ థ్రోవర్ అటాక్తో లుకారియో ఓడిపోతుంది. ఈసారి యాష్ తన ఇన్ఫర్నేప్ని పంపిస్తాడు. ఆడియన్స్ అందరూ చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఇన్ఫర్నేప్ ఆల్రెడీ చాలా గాయపడిపోయి ఉంటుంది. అయినా కూడా యాష్ దాన్ని బ్యాటిల్కి యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని ఆడియన్స్ అనుకుంటారు. ఇక బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. ఆండ్రూ తన బ్లెజీకన్ని ఆపకుండా అటాక్స్ చేస్తూనే ఉండమని చెప్తాడు. బ్లెజీకన్ అటాక్స్కి ఇన్ఫర్నేప్ తట్టుకోలేకపోతుంది. ఇన్ఫర్నేప్ చేసే అటాక్స్కి బ్లెజీకన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తప్పించుకుంటూ ఉంటుంది. కానీ ఇన్ఫర్నేప్ మాత్రం బ్లెజీకన్ అటాక్స్ చాలా గాయపరుస్తూ ఉంటాయి. ఈసారి ఆండ్రూ మళ్ళీ ఫ్లేమ్ థ్రోవర్తో బ్యాటిల్ని ముగించే అని బ్లెజీకన్కి చెప్తాడు. అలాగే యాష్ కూడా ఇన్ఫర్నేప్తో ఫ్లేమ్ థ్రోవర్ యూజ్ చేయమని చెప్తాడు. 2 ఫ్లేమ్ థ్రోవర్స్ ఒకదానికి ఒకటి క్లాష్ అవుతాయి. దాంతో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఏ పోకీమాన్ గెలిచిందో చూద్దామని ఆడియన్స్ అందరూ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ చూస్తే 2 పోకీమాన్స్ ఓడిపోయి ఉంటాయి. ఈ బ్యాటిల్ ఒక డ్రాగా ముగుస్తుంది. దీని తర్వాత ఆండ్రూ దగ్గర ఇంకా యాష్ దగ్గర 4 పోకీమాన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి ఆండ్రూ తన టైరానిటార్ని పంపిస్తాడు. అలాగే యాష్ తన పీకచుని పంపిస్తాడు. ఇక బ్యాటిల్ స్టార్ట్ అయిందని ఎంపైర్ సిగ్నల్ చేస్తాడు. యాష్ పీకచుతో ఎలక్ట్రో వెబ్ని యూజ్ చేయమని చెప్తాడు. ఎలక్ట్రో వెబ్ యూజ్ చేయగానే టైరానిటార్ ఆ ఎలక్ట్రిక్ వెబ్లో చిక్కుకుపోతుంది. ఆండ్రూకి ఏం చేయాలో అర్థం కాక టైరానిటార్ని బైట్ అటాక్ యూజ్ చేసి ఆ ఎలక్ట్రో వెబ్ నుంచి తప్పించుకోమంటాడు. టైరానిటార్ బైట్ అటాక్ యూజ్ చేయగానే ఆ ఎలక్ట్రో వెబ్ తొలగిపోతుంది. ఇప్పుడు ఆండ్రూ తన టైరానిటార్తో ఫైర్ బ్లాస్ట్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. కానీ పీకచు దాన్ని తప్పించుకుంటుంది. పీకచు దాన్ని తప్పించుకోగానే యాష్ పీకచుతో క్విక్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. పీకచు క్విక్ అటాక్ టైరానిటార్కి వెళ్ళి తగులుతుంది. దాంతో టైరానిటార్ చాలా వీక్ అయిపోతుంది. ఇక పీకచునే గెలుస్తుందేమో అని అందరూ ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు. ఈసారి ఆండ్రూ తన టైరానిటార్తో స్టోన్ ఎడ్జ్ అనే అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు. అలాగే యాష్ తన పీకచుతో ఇంకొక ఎలక్ట్రో వెబ్ అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు. ఈసారి ఆ ఎలక్ట్రో వెబ్ అటాక్తో టైరానిటార్ ఓడిపోతుంది. ఈసారి ఆండ్రూ ఒక పోకీమాన్ని పంపిస్తాడు. ఆ పోకీమాన్ని చూడగానే యాష్ ఇంకా ఆడియన్స్ అందరూ షాక్ అవుతారు. ఆ పోకీమాన్ ఏంటంటే లెజెండరీ పోకీమాన్ జొరార్క్. ఇక జొరార్క్కి పీకచుకి బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. జొరార్క్ రాగానే షాడో బాల్ అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు ఆండ్రూ. జొరార్క్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఒకే ఒక్క షాడో బాల్ అటాక్తో పీకచుని ఓడిస్తుంది. ఇప్పుడు జొరార్క్ని ఎలా అడ్డుకోవాలో యాష్కి అర్థం కాదు. అప్పుడు సరీనా ఇచ్చిన తన పోకీబాల్ని యాష్ విసురుతాడు. దాంట్లో నుంచి గ్రెనింజా బయటకు వస్తుంది. దాంతో యాష్కి ఫైనల్స్ కోసం నాకు గ్రెనింజా అవసరం అవుతుందని సరీనా వెళ్ళి జైగాట్ దగ్గర నుంచి గ్రెనింజా తీసుకొని వచ్చిందని అర్థం చేసుకుంటాడు.
ఇక యాష్ తన గ్రెనింజాతో బాండ్ ఎవాల్వ్ అవుతాడు. ఇక యాష్ గ్రెనింజాకి జొరార్కి బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. గ్రెనింజాతో యాష్ డబుల్ టీమ్ అటాక్ యూజ్ చేసి కట్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. అలాగే ఆండ్రూ జొరార్క్తో నైట్ స్లాష్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. 2 అటాక్స్ క్లాష్ అవుతాయి, కానీ ఏ పోకీమాన్కి డ్యామేజ్ జరగదు. అప్పుడు ఆండ్రూ ఇక బ్యాటిల్ని ముగిచ్చేద్దాం అని చెప్పి ఫాల్ ప్లే అనే అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు. జొరార్క్ చేసే అన్ని మూవ్స్ కంటే ఫాల్ ప్లే అటాక్ చాలా పవర్ఫుల్. ఇక యాష్ కూడా తన గ్రెనింజాతో వాటర్ షురికెన్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. 2 చాలా పవర్ఫుల్ అటాక్స్. 2 అటాక్స్ క్లాష్ అవుతాయి, కానీ జొరార్క్ ఓడిపోతుంది. యాష్ గ్రెనింజా విన్ అవుతుంది. ఇక ఆండ్రూ దగ్గర జస్ట్ 2 పోకీమాన్స్ మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రూ తన చారిజార్డ్ని పంపిస్తాడు. ఆండ్రూ తన చారిజార్డ్తో డ్రాగన్ క్లా అటాక్ని యూజ్ చేయమని చెప్తాడు. అలాగే యాష్ తన గ్రెనింజాతో కట్ అటాక్ యూజ్ చేయమని చెప్తాడు. కానీ డ్రాగన్ క్లా అటాక్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాంతో యాష్ గ్రెనింజా ఓడిపోతుంది. ఇక యాష్ దగ్గర కూడా జస్ట్ 2 పోకీమాన్సే ఉన్నాయి. ఇప్పుడు యాష్ కూడా తన చారిజార్డ్ని పంపిస్తాడు. 2 చారిజార్డ్స్ చాలా బాగా బ్యాటిల్ చేస్తూ ఉంటాయి. అలా చాలాసేపు బ్యాటిల్ చేసిన తర్వాత ఆ బ్యాటిల్ ఒక డ్రాగా ముగుస్తుంది. 2 చారిజార్డ్స్ ఓడిపోతాయి. ఇప్పుడు 2 ట్రైనర్స్ దగ్గర ఒకే ఒక పోకీమాన్ మిగిలింది. ఈసారి ఆండ్రూ ఒక మాస్టర్ బాల్ బయటికి తీస్తాడు. అసలు ఆ బాల్లో ఏ పోకీమాన్ ఉందా అని అందరూ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మాస్టర్ బాల్లో నుంచి మ్యూటూ బయటికి వస్తుంది. ఆడియన్స్ అందరూ చాలా షాక్ అయిపోతారు. మ్యూటూ లాంటి ఇంత పవర్ఫుల్ లెజెండరీ పోకీమాన్ ఆండ్రూ దగ్గర ఎలా ఉందా అని. ఇక ఆడియన్స్ అందరూ యాష్ ఆల్మోస్ట్ ఈ బ్యాటిల్ ఓడిపోయినట్లే అనుకుంటూ ఉంటారు. కానీ యాష్ మాత్రం చాలా కూల్గా ఉంటాడు. అప్పుడే ఆకాశంలో ఉండే సన్లైట్ నుంచి ఒక పోకీమాన్ వస్తుంది. ఆ పోకీమాన్ మరేదో కాదు, సోల్గాలియో. సోల్గాలియో అలోలా రీజియన్కి సంబంధించిన ఒక లెజెండరీ పోకీమాన్. ఇక 2 లెజెండరీ పోకీమాన్స్కి మధ్య బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆండ్రూ తన మ్యూటూని మెగా ఎవాల్వ్ చేస్తాడు. అప్పుడు యాష్ సోల్గాలియోతో అయితే మనం జీ మూవ్తో ఈ మ్యాచ్ని ముగిద్దామని చెప్తాడు. అప్పుడు మ్యూటూ ఒక పవర్ఫుల్ షాడో బాల్ అటాక్ యూజ్ చేస్తుంది. అప్పుడు యాష్ తన సోల్గాలియోతో కలిసి సన్ రే స్మాష్ అనే ఒక పవర్ఫుల్ జీ మూవ్ని యూజ్ చేస్తాడు. 2 చాలా పవర్ఫుల్ మూవ్స్. 2 ఒకదానికి ఒకటి క్లాష్ అవుతాయి. దాంతో స్టేడియం మొత్తం ధ్వంసమైపోతుందేమో అని అనుకుంటారు. ఇక యాష్ని పోకీమాన్ యూనివర్సల్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ విన్నర్గా అనౌన్స్ చేస్తారు. స్టేడియం మొత్తం యాష్ని చీర్ చేస్తూ ఉంటారు. అప్పుడు యాష్ ఆండ్రూ దగ్గరికి వెళ్ళి మీ రియల్ నేమ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ యాష్తో ఆండ్రూ కెచెమ్ నా రియల్ నేమ్ అని చెప్తాడు. ఒకప్పుడు యాష్ వాళ్ళ మామ్ తన ఫాదర్ పేరు కూడా ఇదే అని చెప్పుంటుంది. యాష్కి ఆ విషయం గుర్తొచ్చి అయితే మీరేనా నా ఫాదర్ అని ఆండ్రూని అడుగుతాడు. దానికి ఆండ్రూ నువ్వు నా సన్ అని నాకు ఎప్పుడూ తెలుసు, కానీ నీతో బ్యాటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు రివీల్ చేద్దామనే లోపే నువ్వే అడిగావు అని ఆండ్రూ చెప్తాడు. దాంతో ఇక ట్రాఫీని ఆండ్రూ చేతుల మీదుగా యాష్ తీసుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఫ్యాన్ మేడ్ సిరీస్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది పోకీమాన్ మాస్టర్ బ్యాటిల్స్లోని పార్ట్ 2. అండ్ యాక్చువల్గా అయితే మేము ఈ 2 పార్ట్స్తో ఈ సిరీస్ని ఎండ్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ మీలో ఎవరికైనా పార్ట్ 3 కూడా కావాలి అని అనిపిస్తే కింద కామెంట్స్లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. సో ఎంత ఎక్కువ రెస్పాన్స్ వస్తే మేము దాన్ని బట్టి పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తాము. సో పార్ట్ 3 మేము ఈ పార్ట్ 2కి కంటిన్యూషన్గా ప్లాన్ చేస్తాం. అండ్ రిమెంబర్ గైస్, అది రెస్పాన్స్ ఎక్కువ వస్తేనే చేస్తాము, లేదంటే పార్ట్ 2 అనేది ఇప్పుడు మీరు చూసింది ఫైనల్ ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, అది పోకీమాన్ మాస్టర్ బ్యాటిల్స్ గురించి. అండ్ మళ్ళీ ఇంకొక అమేజింగ్ కొలాబ్ సిరీస్తో మేము ఇద్దరం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. అంటిల్ దెన్, బై బాయ్.